సినిమా ఇండస్ట్రీ వర్క్స్ ఏ రోజు చెప్పరాదు. అది ఏ నిమిషం ఏం జరిగి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని ఉంది కదా రామాయణంలో పాట ఒకటి, ఏదో రామాయణం సినిమాలో అట్లే ఉంటది. ఇదివరకు ఏం రాశారు సినిమా పాటలు? రాసిన ఏది రాజన్న ఫిలిం రాసిన కాళిగజ్జగల్లు మంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా, డోలు డప్పు గొల్లు మంటే ఊరు వాడలేచి వస్తదో మా అక్కలార చెల్లెలారా, గొంతెత్తి పాడుతుంటే లేలెసో హైలెస తేనెలూరి పారుతాయి లేలెసో హైలెస, అడవిలోని జీవరాశులన్నీ గూడునదిలి వచ్చి ఆటరాడి అలసిపోతాయో, కాళిగజ్జగల్లు మంటే పల్లె తల్లి మేలుకుంటదో మా అన్నలార తమ్ములారా. ఇది రాజన్న ఫిలిం లో రాసిన పాడిన కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో. దాని తర్వాత జార్జ్ రెడ్డి ఫిలిం లో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగవేరా ట్రెండ్, వాడు వస్తుంటే వీదంతా ఇంజను సౌండ్, మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండ్, చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. ఇది జార్జ్ రెడ్డిలో ఇచ్చినాం. దాని తర్వాత చోర్ బజార్ అని ఒక సినిమా వచ్చింది, జీవన్ రెడ్డి గారు, ఇదే జార్జ్ రెడ్డి డైరెక్టర్ గారి. దాంట్లో ఒక మంచి పాటలు రాసినాం. దాంట్లో అమితాబ్ బచ్చన్ గారి మీద పాట ఉంటది, షోలే సినిమా విడుదలైన మొదటి ఆటకి సోలోగానే వెళ్ళిపోయా ఎక్స్ రోడ్డుకి, 6 అడుగుల నాను ఎంట్రీ ఇచ్చేసిను, 6 అడుగుల నాను చేతిలో మౌతార్గాను, ఫ్లాట్ అయిపోయి అలా నేను అయ్యాను, అరే బచ్చన్ సాబ్ కా బడి ఫ్యాను, అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అని ఒక పాట ఉంటుంది. ఇది ఒక పాట. అదే ఫిలింలో చోర్ బజార్ లో సిద్ శ్రీరామాయుడు, కదలదు పాదం ఎదురుగా నువ్వు కనబడకుంటే, నిలవదు హృదయం నిమిషం నిన్ను చూడకపోతే, పెదవుల మౌనం చేసెను నా ఎదలో గాయం, వినబడుతుందా ప్రియురాల విరహపురాగం. ఇదొక సాంగ్ రాసిన సినిమాలో. అబ్బబ్బా అది ఏం పోరి చూడగానే నా కళ్ళు చెదిరి, కోసేశారమ్మో దాని జడపై మనసు పడి, మెడకి నడుముకి నడుమా నాగు పాములాగా కదలాడి, ఉరిబోసిందమ్మో దాని కురులతో ఊపిరికి, చార్మినారు లాంటి లైఫ్నే చార్మినారు లాగా మార్చనే, దిల్లునే దివాను చేసి దీపం పెట్టిందే, గోలుకొండ కోట లాంటి నన్నే రాణివాసమల్లె మార్చుకుంటూ, రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచ చేసి, చోరు బజారుకే నేను జమీందారు, నన్ను దోచేవారే ఎవరు లేనే లేరు అనుకునేలుగా నన్ను చేసేసిందే చోరీ. ఇదొక పాట వస్తుంది దాంట్లో. దాని తర్వాత ఇంకా కొన్ని నాగ చైతన్య ఫిలిం అండ్ లవ్ స్టోరీ. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో, నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు, చోటు నాకే ఊరయ్యో, ఈ కాలం కన్నా ఒక క్షణం ముందెనే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని, ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణకాలమంటూ నేను దుట తిలకమై నిలిచిపోవాలని, ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసిందే మనకు ప్రేమ, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ. ఇదొక సినిమా. చెంచలు కూడా జైలుకైనా పోతనే పిల్ల, నాకు లైఫ్ పడ్డా తప్పుకొనొస్తా తెల్లారే కల్లా అన్న. ఇదొక సినిమా కిస్మత్ అనే ఫిలిం కి రాసిన.
ఇది కూడా బాగుంటది పాట, ఇదొక పాట. తర్వాత ధైర్యం అనే సినిమా కూడా రాసినట్టున్నారు. అదే అప్పుడప్పుడు భయపేసి బదుమాసి పూరి బాగుంది మావో, ఏం తెలియని ఎంపిసి పూరి ఏముంది మావా, కత్తి లాంటి పోరిలో కతరు నాకు బారిలో, మామో మతిపోయి మనసైంది చాలా, మామో నా గుండెకు గాలమేసే బాల. ఇది అప్పుడు ఎప్పుడో రాసింది. అదే చాలా ఈ మధ్య కూడా చాలా సినిమాలు రాసినాం. రిలీజ్ కాలేదా? 2025లో డెఫినెట్ గా రిలీజ్ అయితే మంచి సినిమా. ఇక నుంచి మిఠాపిల్లి సురేందర్ ప్రయాణం ఎటుండబోతుంది? రెండు, నాది సామాజిక బాధ్యతతో పాటు నా స్వబాధ్యతలు కూడా నెరవేర్చుకునే పాటలు రాస్తూనే ఉంటారు. రెండు సామాజిక బాధ్యత అంటే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్ గా వెళ్తాం. వెయిట్, అంటే ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా ఏది చేస్తాం అనేది ఏమీ చెప్పలేము, దేని డిసైడ్ చేయలేం. బట్ రాజకీయంగా మట్టుకి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచేనా? 100%. 24 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. అవకాశం ఇవ్వకపోతే ఏ పార్టీ వాళ్ళు అడిగినా, ఇంకా మా పార్టీ పెద్దలు తిట్టకుండా ఎవరికైనా సాహిత్యం సహాయం చేసిన. నేను రైతులు అంటున్నా, నా దగ్గరికి వచ్చి ఎవరు నా పంట చేనులో నేను పల్లితో వేసిన దాన్ని అడిగితే నేను అందరికి ఇస్తా. పాటల విషయం కాదు, ఇప్పుడు పదవుల విషయంలో మీరు రాజకీయంగా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మరి ఏదైనా పదవి రాకపోతే అదే పార్టీలో కొనసాగుతారా, లేదా ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తారా? లేదు, అదే పార్టీలో కొనసాగుతాం. ఎటు పోవు, ఇవ్వకపోయినా దాంట్లోనే కొనసాగుతాం. ఎటు పోం. ఎందుకంటే 24 సంవత్సరాలంటే నా లైఫ్ లో చాలా ప్రైమ్ టైం. నేను పదవులు ఆశించకుండా, ఇంకేం ఆశించకుండా చాలా నిజాయితీగా పనిచేసిన నేను పార్టీలో. ఒకంత ఏమన్నా బాధగా ఉందా? తీరా అనుభవించే టైంలో, పదవి వచ్చే టైంలో అధికారాన్ని కోల్పోయింది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అనేది చాలా భయంకరంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. నువ్వు నేను మళ్ళీ ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుంటాం దాని గురించి. చాలా స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. నిజం. ఒకవేళ కాకపోయినా వెయిట్ చేసే ఉంటుంది. 10 ఏళ్ల వరకు రేవంత్ రెడ్డి మాదే ప్రభుత్వం ఉంటుందని చెప్తాం. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏమైతుంది, ఏం జరుగుతుంది, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఎవరని చెప్పలేము. ఇది కేసీఆర్ గారు నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యేలకి ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టారు. ఆ ట్రైనింగ్ క్లాస్ లో ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, తెలుగు ప్రాంతానికి రాజకీయ చైతన్యం నేర్పింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. చాలా మందికి చట్టసభలో భద్రత కల్పించి వాటానిచ్చి బీసీలను అధికారికంగా పైకి తెచ్చిన నాయకుడు, అదే అధికారంలోకి తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయననే రెండోసారి ప్రజలు ఓడించిండు. మనం ఎంత ప్రజలకు కట్టుబడి పనిచేయడం మాత్రమే నేర్చుకోండి. ప్రజల నిర్ణయానికి మాత్రమే కట్టుబడి మనం పనిచేయాలి. ప్రజల ముందు మనం ఎవరూ పెద్దోళ్ళం కాదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరస వహించాలన్నాడు. మొన్న కూడా జనం తీర్పించిన తర్వాత ఇప్పటికి కూడా సార్ ఎక్కడేం మాట్లాడలేదు కదా. ప్రజలు మేమందరం ఉన్నాం. సార్ పోతుంటే ఫామ్ హౌస్, ఇక్కడ నుంచి సార్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతుంటే అందరం ఉన్నాం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రజలు మనకు అవకాశం కల్పించి సేవ చేసినాం. నన్ను ఇప్పుడు రెస్ట్ తీసుకోమన్నారు. వాళ్ళ నిర్ణయం ఇది. నేను ప్రజల నిర్ణయాన్ని కూడా ఇప్పుడు నేను గౌరవించడమే మన బాధ్యత. మీ యొక్క సినీ జీవితం, రాజకీయ జీవితం సఫలం అవ్వాలని, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు చాలా ఇష్టమైన పాట, మీ మనసును హత్తుకున్న పాట చివరిగా మా కోసం. అట్లా ఇష్టమైన పాట అని ఏం చెప్పాను కానీ నేను ఎప్పుడు హమ్ చేసే పాట ఒకటి చెప్తాను మీకు. సింగిడిలో రంగులనే దూసి తెచ్చి, తెల్ల చంద్రుడితో వెన్నెలలే తీసుకొచ్చి, పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు పేర్చి, బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి, ఆడబిడ్డల అరచేతులనే ఊయలగట్టి, వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి, పువ్వులనే పూజించే పండుగ తెచ్చి, ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే, ఏటిగట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే, అందాల బతుకమ్మ రావే, తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే, రేలారే రేలారే రేలారే
లా రే లా రే లా రే లా రే రే లా రే రే లా రే రే లా రే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి ఇంత విలువైన సమయాన్ని కేటాయించి సామాజిక, రాజకీయ, విప్లవ, సినిమా అన్ని పాటలను మాటల ద్వారా మా యొక్క ప్రేక్షకుల కోసం మీరు వివరించినందుకు మరియు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో థ్యాంక్ యూ సో మచ్ అన్న.